గురుగారు నమస్కారం. ఈసారి ఉత్సవాలు ఎలా జరగబోతుంది? ఈ సిస్టర్ ఏంటి, అసలు ఏర్పాటు ఎలా చేశారు? కాళీం మేఘ సమగృహాం త్రినేనాం వేతాళ కంఠస్థితాం ఖడ్గం కేట కకాల దారుక శిరః కృత్వా కరాగ్రేషు చ భూతక్రేత పిశాచ మాతృసహితాం ముండస్రజాలంకృతాం వందే దుష్టమసూరికాదికదాం సంహారిణి ఈశ్వరి శ్రీ మహాకాళీ నమః. ఎల్లకాల ఎల్ల వేళల యందు కూడా చెయ్యడానికి మనమెవరం, మన గొప్పతనం ఏముంది? జగన్మాత భక్తుల హృదయాల్లో చేరి దేదీక్యమానంగా దినదిన కృవర్ధమానంగా అమ్మవారు ఈ యొక్క జాతరని చేయించుకోవడమే కాకుండా ఆనాటి నుండి కూడా ఒక మందులు గాని మాకులు గాని వీటి యొక్క సహాయ సహకారాలు గాని లేనటువంటి సమయంలో, వైద్య సహాయం లేనటువంటి సమయంలో 250 సంవత్సరాల క్రిందట జగన్మాత వ్యాధి నివారణార్థమై మసూచి, ఇతరమైనటువంటి వ్యాధులు, కలరా ఇట్లాంటి వ్యాధులన్నిటినీ నివారణ చేయడానికి ఆర్మీ గ్యారెళ్లతోటి, డోలీ గ్యారెళ్లతోటి, సురుటి అక్కయ్య గారి కుటుంబీకులు, వారి యొక్క అనుయాయులు, మిత్రులు అందరూ కలిసి జగన్మాతని భాగ్యనగరంలో సికింద్రాబాద్లో స్థాపన చేసుకున్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ఆషాఢ మాస జాతరని, బోనాల పండగని మొదలుపెట్టి ఇంచుమించుగా 250 సంవత్సరాలు అవుతోంది. అయితే ఆనాటి నుంచి కూడా కన్నుల కండుగా దేదీక్యమానంగా దినదిన కృవర్ధమానంగా ఈ యొక్క జాతర ఈ విధంగా పెరుగుతూనే ఉంది. అయితే పూర్వకాలం ఏమిటి అంటే, అమ్మవారిని ఘట స్వరూపిణిగా ఎదురుకొచ్చి 15 రోజులు గ్రామ సంచారం చేసిన తర్వాత 15వ రోజున అమ్మవారు తెల్లవారుజామున 4 గంటలకి ఈ నగర పెద్దలందరి సమక్షంలో మొట్టమొదట మంగళహారతితో అమ్మవారి దర్శనం ఇచ్చి 48 గంటలు కూడా అందరినీ బోనాలతో వచ్చే వాళ్ళని, ముత్తైదువులని లేదా అమ్మవారి భక్తులని అందరినీ కూడా ఆశీర్వదించడానికి ఆలయం తలుపులు 48 గంటలు తెరిచే ఉండేవి. కొన్ని వేల లక్షల కొబ్బరికాయలు అమ్మవారికి ఆహారంగా సమర్పిస్తూ, అలాగే ఆడవాళ్ళందరూ భక్తి శ్రద్ధలతో ముత్తైదువులుగా తమని ఆశీర్వదించమని అమ్మకి చక్కటి పాయసాన్ని వండి బోనాల స్వరూపంగా, అలాగే తమ బిడ్డలని, పెద్దవాళ్ళని, పశు పక్షాదులని అన్నిటినీ జాగ్రత్తగా కాపాడమని శాఖలని సమర్పించి అమ్మవారికి చల్లటి దీవెనలు అందుకుంటూ ఉంటారు. తెల్లవారుజామున అమ్మవారికి మంగళహారతితో మొదలైన ఈ యొక్క ముత్తైదువులు, ఆడవాళ్ళు, భక్తులు అందరి జనసందోహం అంతా సాయంత్రం వరకు సాగుతూ, సాయంత్రం కోతరాజుల యొక్క విన్యాసాలతో, మేళతాళాలతో, పలహారపు గంటలతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నిండిపోతుంది. మరునాడు పొద్దున ఇంచుమించుగా 9-10 గంటల సమయంలో జోగినిగా ప్రసిద్ధి కాంచినటువంటి స్వర్ణలతని అలంకారం చేసుకొని, గొడిగియం కోసుకొని, మేళతాళాలతో తీసుకొచ్చి 8 జాతుల వాళ్ళు, ఈ మొదటిసారి ఉజ్జయిని నుంచి తీసుకొచ్చినటువంటి కులాల వాళ్ళు అందరూ ఏకపక్షంగా ఉండి అమ్మవారు సాక్షాత్తు వచ్చి తమని ఆశీర్వదిస్తుంది అనేటువంటి భావనతో కచ్చికుండకైన నిలబెట్టి భవిష్యత్తుని తెలుసుకుని, వర్షాలు పడినా, ప్రకృతిలో విపరీతం ఏది రాకుండా కాపాడినా, వర్షాలు సకాలంలో వచ్చినా అంతా అమ్మ దయ అనేటువంటి భావంతో అమ్మవారి యొక్క దివ్య వాణిని వినడానికి ఎంతో ప్రేమ ఆదరాభిమానాలతో ఎదురు చూస్తారు. ఆ విధంగా జగన్మాత అందరినీ ఆశీర్వదించి గజారూఢయ్యి అందరూ నగర గడ్డల యొక్క
వీడుకోలుతో జగన్మాత సోమవారం మధ్యాహ్నం అత్తవారింటికి వెళ్ళిపోతుందని 16 రోజులు జరిగేటువంటి ఈ అద్భుతమైనటువంటి తెలంగాణ విశేషమైనటువంటి పండగ గోనాల జాతర లష్కర్ జాతరగా ప్రసిద్ధికెక్కడానికి కారణమైనటువంటి ఈ మహాకాళి అమ్మవారి దేవాలయమే మూల కారణం కాబట్టి జగన్మాత అందరినీ ఆశీర్వదించి అందరినీ తన యొక్క ఒడిలో చేర్చుకుని అందరినీ కాపాడుతుందని తెలియజేస్తూ హర నమ పార్వతీపదే హర హర మహాదేవ. మొన్న జోగిని శ్యామల గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి ఈసారి మాంకాళి టెంపుల్ కానీ మేము బోనాలు తీసుకెళ్లట్లేదు, మాకు మర్యాద లేదు, గవర్నమెంట్ తరఫున ఎలాంటి మర్యాద దక్కట్లేదు అని చెప్పి మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. బోనం తీసుకురమ్మని చెప్పారు. ఈసారి దయచేసి ఈ విషయాలు మాత్రం మాకు సంబంధించినటువంటి విషయాలు కాబట్టి మమ్మల్ని అడగవద్దు. ఎవరు ఏమి చేసినప్పటికీ తండోపతండాలుగా ఆ అమ్మ కోరుకున్నటువంటి గోనాలన్నీ కూడా వేల తాళాలతో కొన్ని వేల మంది ఆడగడుచులతో అమ్మవారి సన్నిధికి వస్తూనే ఉంటాయి. అవి ఇంకా 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 కూడా దినదినాభివృద్ధి చెందాలి. కారణం ఏమిటి అంటే ఏ విధంగా అయితే నగరం విస్తారం పొంది జన సందోహం పెరిగిపోయిందో అదే విధంగా ప్రతి ఇంటి నుంచి కూడా గోనం రావడం జరుగుతుంది. గోనం రావడమే ముఖ్యమైనటువంటి విశేషం కాబట్టి అమ్మవారి ఆశీర్వాద అపేక్షమానంతో అందరూ కూడా ఖచ్చితంగా గోనాలు తీసుకొని రావాలని కోరుకుంటూ అమ్మవారు అందరినీ ఆదరించడానికి ఆశీర్వదించడానికి ఉన్నది కాబట్టి అందరి యొక్క గోనాల సమర్పణ అట్లాగే అమ్మవారి యొక్క ఆశీర్వాద బలం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుందని తెలియజేసుకుంటూ నమ పార్వతీపదే హర హర మహాదేవ. థ్యాంక్ యూ గురుగారు. రంగం అంటే ఏంటి అసలు? బోనాలు జరిగినాక రంగం చెప్తారు. నెక్స్ట్ డే ఇంకొకటి ఏంటంటే నేను చూసినంత వరకు అయితే పచ్చి కుండ మీద రంగం ఎక్కుతారు. అదంతా సాధ్యం అవుతుందా? సాధ్యం. ఎందుకనంటే ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం, మనకు నచ్చింది మనం కొనుక్కుంటాం, మనకు నచ్చింది తింటాం. ఇప్పుడు రంగం అంటే ఏంటంటే అమ్మవారికి జాతర నచ్చిందా నచ్చలేదా అనేది అడిగే క్వశ్చనే అది రంగం. ఓకే. ఆ రోజు జోగిని ఏంటంటే ఓన్లీ మిల్క్ దాగి పాలు తాగి బియ్యం పోసుకుంటారు. అంటే టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. చీర సారే బియ్యం అవన్నీ చేసిన తర్వాత కిన్నెర పట్టుకుంటారు. కిన్నెర అంటే ఒక వీణా టైప్ లాగా ఉంటది కిన్నెర. అది పట్టుకొని పచ్చి కుండ అంటే కుండ కుమ్మరి వాళ్ళు చేస్తారు కదా, కుండ చేసిన తర్వాత దాన్ని కాల్చరు. కాల్చితే అది గట్టిగా అయిపోతుంది. ఇది కాల్వర్ కుండని ఒక 2 days ముందు చేసి వాళ్ళు కూడా కుండ పూజ చేసి అక్కడ పెడతారు. దాన్ని మళ్ళా మన టెంపుల్ వాళ్ళే తీసుకెళ్లి కుమ్మరోళ్ళు వచ్చి అక్కడ పాతి పెడతారు. అక్కడ హోల్ చేసి ఒకటి ఆ హోల్ లో కుండ పెట్టిన తర్వాత అక్కడ నిమ్మకాయలు పసుపు కుంకుమ అక్కడ ముగ్గేసినాక దాని మీద చాట పెడతారు. కుండ మీద చాట పెడతారు. చాట మీద ఒక వైట్ క్లాత్ వేస్తారు. వేసిన తర్వాత అక్కడ పూజలు చేస్తారు. గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయలు అవన్నీ పోసిన తర్వాత ఇది చేస్తారు. దాని ముంగట బలిగంప అని పెడతారు. అంటే అమ్మవారి బోనం ఎక్కించిన రైస్ ఉంటది కదా, అందులో నవధాన్యాలు పసుపు కుంకుమ అవన్నీ కలిపి పెడతారు. ఆ జోగిని వచ్చిన తర్వాత ఆ కుండ మీద నిలబడతారు 2 కాళ్ళు పెట్టి. నిలబెట్టిన తర్వాత అప్పుడు అమ్మవారి కళ్ళల్లోకి చూసుకుంటూ కళ్ళ ఆర్పకుండా అమ్మవారిని అనేది చెప్తారు అనమాట. అమ్మవారి రంగం భవిష్యవాణి చెప్తారు. అలా అమ్మవారి నీకు ఈ జాతర నచ్చిందా నచ్చలేదా ఏంటి ఇంకేమైనా చెయ్యాలా అనేది అడుగుతారు అనమాట. అప్పుడు అమ్మవారి జాతర నచ్చితే నచ్చిందని చెప్తుంది, అమ్మవారు నచ్చకపోతే నచ్చలేదని చెప్తుంది. నచ్చలేదన్న దానికి అమ్మ నువ్వు మనసు ఎప్పుడు క్షమించే గుణం అమ్మ దగ్గరనే ఉంటది కాబట్టి అది కూడా అడుగుతారు వాళ్ళు. అమ్మవారు నచ్చలేదు అని చెప్తేనే అప్పుడు ఆ మెన్షన్ చేస్తారు. అమ్మ అన్ని నువ్వే చూసుకోవాలి, అన్ని క్షమించే గుణం నీ దగ్గరనే ఉంది అని చెప్తారు అనమాట. మళ్ళా ఫ్యూచర్ లో అంటే భవిష్యవాణి వానలు గాని ఇంకేవైనా డిసీజెస్ వచ్చే మన ఛాన్సెస్ ఉన్నాయా, అప్పుడు కరోనా అట్లా వచ్చింది, అప్పుడు చాలా మొత్తం అదలాగుతలమైంది ప్రపంచం అంతా, అట్లాంటివి ఇంకేమైనా ఫ్యూచర్లు ఉన్నాయా, దానికి ఏం చెయ్యాలి అని చెప్పి భవిష్యవాణి చెప్తారు అనమాట అమ్మవారు వచ్చి. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.